ఫోర్త్ ప్రాబ్లం. ఈ ఫోర్త్ ప్రాబ్లం మనకి ఇన్ డీటెయిల్ గా రావాలంటే మనకి ఖచ్చితంగా మనకి డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ రావాలి. పర్సనల్, రియల్, నామినల్, రిసీవర్, గివర్, asset coming, asset goes out, nominal account, expenses, losses, income, gain. మనకున్నటువంటి డెబిట్ క్రెడిట్ రూల్స్ అంటే ఈ రూల్ ని బేస్ చేసుకొని గివెన్ ట్రాన్సాక్షన్ ని టూ పార్ట్స్ గా డివైడ్ చేయడం జరుగుతుంది. హియర్ ఇట్ ఇస్ ఫస్ట్ ట్రాన్సాక్షన్. ఫిఫ్త్ ప్రాబ్లం, దినేష్ అనే క్యాండిడేట్ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు అతడు రాసినటువంటి ట్రాన్సాక్షన్, అతని బిజినెస్ లోపల ఏమేమి జరిగింది, ఏమేమి చేసిండో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఏప్రిల్ 2019 దినేష్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ 50,000. అంటే దినేష్ అనే క్యాండిడేట్ 50,000 రూపాయలతోటి బిజినెస్ స్టార్ట్ చేసిండు అని. నెక్స్ట్ సెకండ్ డేట్ నాడు 2nd 4th 2019 సేల్ ఆఫ్ గూడ్స్ ఫర్ క్యాష్. అంటే డబ్బులు తీసుకొని అమ్మడం జరిగింది, డబ్బులు తీసుకొని అమ్మడం జరిగింది. సేల్ ఆఫ్ గూడ్స్ 10,000 రూపీస్. 4th డేట్ 4th month 2019 పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఫర్ క్యాష్ రూపీస్ 15,000. డబ్బులు ఇచ్చి కొనడం జరిగింది, డబ్బులు ఇచ్చి కొనడం జరిగింది. నెక్స్ట్ 6th డేట్ నాడు సోల్డ్. సోల్డ్ అంటే అమ్మడం. సోల్ అన్న సేల్ అన్న సోల్డ్ అన్న ఒకటే. దీస్ ఆర్ ద సినోనిమ్. సోల్డ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఫర్ క్యాష్. డబ్బులు తీసుకొని ప్లాంట్ అండ్ మిషనరీ అమ్మడం జరిగింది. ఎన్ని రూపాయలు? 5,000 రూపీస్. నెక్స్ట్ 10వ డేట్ నాడు క్యాష్ పేడ్ టు రామ్. రామ్ అనే వ్యక్తికి డబ్బులు కట్టడం జరిగింది. ఎంత? 3,000. నెక్స్ట్ సాలరీస్ పేడ్. జీతాలు కట్టిండు, జీతాలు చెల్లించింది. ఎంత? 8,000. అంటే ఇవి మనకు ఈ దినేష్ అనే క్యాండిడేట్ యొక్క జనరల్ ఎంట్రీస్ రాయాల్సిన సిచ్యువేషన్ ఉంది ఇక్కడ. దీన్ని బేస్ చేసుకొని మనం డివైడ్ చేయాలి. ఓకే, హియర్ ఇట్ ఈస్ దినేష్. దినేష్ అనేవాడు పర్సన్. దినేష్ అనేవాడు పర్సన్. ఇక్కడ పర్సన్ కనిపిస్తుంది కదా, పర్సన్, పర్సనల్. ఓకేనా? స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్. అంటే బిజినెస్ చేయడానికి ఎంత డబ్బులు ఇస్తున్నాడ? 15,000 క్యాష్ ఇస్తున్నాడు. ఓకేనా? క్యాష్ ఇస్తున్నాడు. ఇస్తున్నాడు ఇంగ్లీష్ ఏమంటాం? ఇవ్వడం, గివింగ్. ఓకేనా? ఓకేనా? పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం దినేష్ ఏం చేస్తుండు? గివింగ్. గివింగ్ ఏమనాలి? క్రెడిట్. ఓకేనా? పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం పర్సనల్ గివెన్. గివెన్ ఏమనాలి? క్రెడిట్. ఓకేనా? గివెన్ ఏమనాలి? క్రెడిట్. అంటే దినేష్ క్రెడిట్. ఎట్ ద సేమ్ టైం బిజినెస్ స్టార్ట్ చేస్తే బిజినెస్ లోపలికి ఒక 50,000 క్యాష్ అనేది కమ్స్ ఇన్, వస్తుంది. కమిన్ వస్తుంది. కమిన్ అనేది ఇక్కడ ఏ రూలు? రియల్ అకౌంట్ రూల్ ప్రకారం కమిన్. రియల్ అకౌంట్ రూల్ ప్రకారం కమిన్. క్యాష్ అంటే రియల్, అసెట్. క్యాష్ అంటే ఆస్తి. ఆస్తి ఇంగ్లీష్ లో ఏమంటారు? అసెట్. అసెట్ రూల్ ప్రకారం ఏంటిది? కమిన్. అసెట్ రూల్ ప్రకారం ఏంటిది? కమిన్. కమిన్ ఏంటిది? డెబిట్. కమిన్ ఏంటిది? డెబిట్. దీన్ని ఎట్లా రాస్తారు? క్యాష్ అకౌంట్ డెటార్. ఓకేనా? క్యాష్ వస్తుంది. గివర్ ఎవరు? దినేష్. దినేష్ గివర్ కాబట్టి గివర్ ఏమన్నా టు దినేష్ క్యాపిటల్ అకౌంట్. అంటే క్యాష్ అంటే డెబిట్, క్యాష్ అంటే డెబిట్, క్యాష్ డెబిట్. ఓకేనా? గివర్ ఎవరు? దినేష్. దినేష్ ఏంటిది? క్రెడిట్.
టూ అని రాష్ట్రం అంటే ఆటోమేటిక్గా క్రెడిట్ అన్నట్టే. ఓకేనా? టూ అంటే ఏంటిది? క్రెడిట్. క్యాష్ అకౌంట్ క్రెడిట్ టు దినేష్ అకౌంట్. ఓకేనా? అంటే క్యాష్ ఇచ్చిన వాడు దినేష్, అంటే క్యాష్ అనేది కమ్మింగ్, ఇచ్చినోడు దినేష్, అంటే బిజినెస్ లోపలికి 50,000 క్యాష్ ఇచ్చిండు అని. ఓకేనా? దెన్ నెక్స్ట్ సేల్ ఆఫ్ గూడ్స్. సేల్ ఆఫ్ గూడ్స్. సేల్ ఆఫ్ గూడ్స్ అనేది మన బిజినెస్ లోపల సేల్స్ అనేది రొటీన్ గా రెగ్యులర్ గా చేస్తూనే ఉంటాం. కొన్ని నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేస్తాం, రోజు కొన్ని వందల అమ్మకాలు అమ్ముతూనే ఉంటాం. సో రెగ్యులర్ గా సేల్ చేయడాన్ని మనం ఇన్కమ్ అంటాం. ఏమంటాం? ఇన్కమ్. ఇన్కమ్ అనేది నామినల్ అకౌంట్ లో ఉంటుంది. ఇన్కమ్ ఏ అకౌంట్ లో ఉంటుంది? నామినల్ అకౌంట్. ఇన్కమ్ నామినల్ అకౌంట్ లో ఉంటుంది. దీన్ని ఏమనాలి? క్రెడిట్. ఓకేనా? ఇన్కమ్ నామినల్ అకౌంట్ లో ఇన్కమ్ ఉంటుంది కాబట్టి క్రెడిట్. ఓకేనా? మరి సేల్ చేస్తే మనకి ఏమొచ్చింది? అమ్ముతే మనకి ఏమొస్తుంది? క్యాష్ వస్తుంది. అంటే క్యాష్ అంటే ఏంటి? అసెట్. అసెట్ అనేది మనకి కమింగ్. అసెట్ అనేది కమింగ్. కమింగ్ అనేది ఏ రూలు? రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ రూల్ ప్రకారం కమింగ్ ఏంటిది? రియల్ అకౌంట్ కమింగ్ డెబిట్. ఓకేనా? దీన్ని ఎట్లా రాస్తారు? క్యాష్ డెబిట్, సేల్ క్రెడిట్. క్యాష్ డెబిట్ టు సేల్స్, అంటే క్యాష్ డెబిట్ సేల్స్ క్రెడిట్. క్యాష్ డెబిట్ సేల్స్ క్రెడిట్ అంటే దీన్ని ఇట్లా రాస్తారు. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ వన్. ఫోర్త్ రేట్ అంటే ఏమవుతుంది? పర్చేజ్ ఆఫ్ గూడ్స్. పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఫర్ క్యాష్. పర్చేజ్ ఆఫ్ గూడ్స్ అనేది ఎక్స్పెండిచర్. ఓకేనా? పర్చేజ్ ఆఫ్ గూడ్స్ అనేది ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ ఏ అకౌంట్ లో కనిపిస్తుంది? ఇక్కడ కనిపిస్తుంది. నామినల్ అకౌంట్ లోపల ఎక్స్పెండిచర్ కనిపిస్తుంది. ఓకేనా? ఎక్స్పెండిచర్ ఏ అకౌంట్? నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఎక్స్పెండిచర్ ఏంటిది? డెబిట్. మరి ఎక్స్పెండిచర్ పే చేస్తే నీ దగ్గరికి వెళ్ళి క్యాష్ అనేది, క్యాష్ అంటే ఏంటిది? అసెట్. మరి అసెట్ పోతుందా వస్తుందా? పోతుంది. పోయే వాటి ఇంగ్లీష్ ఏమంటారు? గోస్ అవుట్. గోస్ అవుట్ ఏంటిది? రియల్ అకౌంట్ రూల్ ప్రకారం క్రెడిట్. ఓకేనా? దీన్ని ఎట్లా రాస్తాను? పర్చేజ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. పర్చేజ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని రాయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ సోల్డ్. సోల్డ్ అమ్ముతున్నాం. మరి ఇక్కడ అమ్మేదాన్ని గూడ్సా? కాదు. ప్లాంట్ అండ్ మిషనరీ. ప్లాంట్ అండ్ మిషనరీ అనేది అసెట్. అసెట్ అనేది మనం రెగ్యులర్గా అమ్మాలి, ఎప్పుడో ఒకసారి అమ్ముతున్నాం. ఓకేనా? కాబట్టి సేల్స్ అని కాకుండా ప్లాంట్ అండ్ మిషనరీ అని ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడో ఒకసారి అమ్ముతే ఏమంటాం? ప్లాంట్ అండ్ మిషనరీ. ఫర్ క్యాష్. అమ్మితే మనకి ఏమొస్తుంది? క్యాష్ వస్తుందా? రాదు. క్యాష్ అంటే ఏంటి? అసెట్, ఆస్తి. ఈ అసెట్ కమ్స్ ఇన్. కమింగ్ రూల్ ఏంటిది? డెబిట్. ఎల్లో రియల్ అకౌంట్ రూల్ డెబిట్. ఓకేనా? ఎట్ ద సేమ్ టైం ప్లాంట్ అండ్ మిషనరీ మన దగ్గరికి డబ్బులు వచ్చినాయి, అమ్మితే మనకి 5,000 రూపీస్ వచ్చింది. మన దగ్గరికి వెళ్ళి అమ్మడం ద్వారా మన దగ్గరికి వెళ్ళి ప్లాంట్ అండ్ మిషనరీ అనేది ఒక అసెట్. ఈ అసెట్ ఏమైంది? అమ్మితే గోస్ అవుట్ అవుతుంది. గోస్ అవుట్ ఏంటిది? క్రెడిట్. ఏ రూలు? రియల్ అకౌంట్ రూల్. ఓకేనా? రియల్ అకౌంట్ రూల్ ప్రకారం క్రెడిట్. ఓకేనా? దీన్ని ఎట్లా రాస్తారు? క్యాష్ అకౌంట్ డేటా టు ప్లాంట్ అండ్ మిషనరీ. ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ అని రాయడం జరుగుతుంది. ఓకేనా? అట్లాగే క్యాష్ పే టు రామ్. క్యాష్ అంటే ఏంటి? మళ్ళీ ఇక్కడ అసెట్. అసెట్ ఏ అకౌంట్? రియల్ అకౌంట్. క్యాష్ పే చేస్తే
రియల్ అకౌంట్ రూల్ ప్రకారం గోస్ అవుట్ ఆ కమినా గోస్ అవుట్. గోస్ అవుట్ ఏంటిది క్రెడిట్. నెక్స్ట్ ఎవరు రిసీవర్ ఎవరు పే చేస్తే పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం రామ్ ఇస్ ద రిసీవ్డ్. రిసీవర్ ఏమనాలి డెబిట్. దీన్ని ఎట్లా రాస్తాం రామ్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని రాయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ సాలరీ పెయిడ్ అంటే ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ ఏ అకౌంట్ నామినల్ అకౌంట్. ఓకేనా. నామినల్ అకౌంట్ రూల్ ఏంటిది ఎక్స్పెండిచర్ డెబిట్. ఎట్ ద సేమ్ టైం క్యాష్ ఏమవుతుంది సాలరీ పే చేస్తే మన దగ్గరికి క్యాష్ పోతుంది. పోతుంది అంటే ఇంగ్లీష్లో గోస్ అవుట్. గోస్ అవుట్ ఏంటిది క్రెడిట్. ఓకేనా. దీన్ని ఎట్లా రాస్తాం సాలరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని రాస్తాం. సాలరీ డెబిటెడ్ క్యాష్ క్రెడిటెడ్. ఓకేనా. దీన్ని మళ్ళీ ఒకసారి చూద్దాం. దినేష్ ఈజ్ ద గివర్. గివర్ ని క్రెడిట్. క్యాష్ అనేది కమ్స్ ఇన్ కాబట్టి డెబిట్. సో దీన్ని క్యాష్ అకౌంట్ డెటార్ టు దినేష్ క్యాపిటల్ అకౌంట్ అని చదవడం జరుగుతుంది. సెకండ్ వన్ సేల్ ఆఫ్ గూడ్స్ ఇస్ ఫర్ క్యాష్. సేల్స్ అంటే ఇన్కమ్, క్యాష్ అంటే అసెట్. అసెట్ అనేది కమ్స్ ఇన్, ఇన్కమ్ అనేది క్రెడిట్. సో క్యాష్ డెబిట్ కాబట్టి క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్ ఆఫ్ గూడ్స్ అకౌంట్ అంటే సేల్స్ అకౌంట్. నెక్స్ట్ వన్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఫర్ క్యాష్. పర్చేజ్ అంటే రిలేటెడ్ టు ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. పర్చేజ్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. క్యాష్ అనేది గోస్ అవుట్ అవుతుంది. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ప్లాంట్ మిషన్ అమ్మడం ద్వారా మనకి క్యాష్ అంటే అసెట్ వస్తుంది కమ్స్ ఇన్ అంటే క్యాష్ అకౌంట్ డెటార్ టు ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్. నెక్స్ట్ క్యాష్ పెయిడ్ టు రామ్. క్యాష్ పెయిడ్ టు రామ్ అంటే రామ్ ఇస్ ద రిసీవర్. రిసీవర్ డెబిట్. నెక్స్ట్ క్యాష్ అనేది గోస్ అవుట్ కాబట్టి క్రెడిట్. రామ్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. నెక్స్ట్ సాలరీ పెయిడ్ అకౌంట్. సాలరీ అంటే ఎక్స్పెండిచర్. నెక్స్ట్ క్యాష్ అంటే అసెట్ అకౌంట్ కాబట్టి సాలరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. అంటే ఈ విధంగా మనం గివెన్ ట్రాన్సాక్షన్ ని బేస్డ్ ఆన్ ఈ రూల్ ప్రకారం డెబిట్ క్రెడిట్ రూల్ ప్రకారం డివైడ్ చేయాల్సినటువంటిది ఉంటుంది. ఓకే థ్యాంక్ యూ.